రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో శుక్రవారం వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు 2026 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు శిబిరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు వేసవి సెలవుల్లో ఉచిత శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుందన్నారు. పల్నాడు జిల్లాలో ఈ ఏడాది మే 1 నుంచి మే 31 వరకు 50 కేంద్రాల్లో శిబిరాలు కొనసాగుతాయి. ప్రత్యేక కేంద్రంలో 25 మంది బాలురు, 25 మంది బాలికలకు అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ తదితర క్రీడల్లో శిక్షణ ఇస్తారు. దీని ద్వారా జిల్లాలో సుమారు 2500 మందికి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. మరి సమ్మర్లో పిల్లలందరూ కూడా ఇప్పుడు చదువులు అయిపోయినాయి. ఇప్పుడు కావాల్సిన ఆటపాట, మీరందరూ కూడా బాగా ఆడాలి, పాడాలి, ఆటలో నైపుణ్యం సంపాదించాలి. వాలీబాల్, క్రికెట్, ఖోఖో, షటిల్ అన్నీ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ మంచి చక్కని స్టేడియంని మన చంద్రబాబు నాయుడు గారు, మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ కోడెల గారు మనకి అందించడం జరిగింది. కాబట్టి దీన్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకున్నాను. మరి ప్రాంగణాన్ని అంతా కూడా బాగు చేసుకుంటూ ఖేలో ఇండియా అనే మరి బిల్డింగ్లు కూడా కట్టుకోవడం జరిగింది, ఇండోర్ స్టేడియం. అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేశాము. ఈ సమ్మర్ కోచింగ్లో పిల్లలందరూ కూడా కోడిగుడ్డు, పాలు, జ్యూస్, చిక్కీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీరందరూ బాగా ఆడుకోవాలి, పాడాలి, చదవాలి. ఆట పాట అన్నీ ఉండాలి. దాని తర్వాత చదువు ఉండాలి, చక్కటి ఆహారం ఉండాలి, చక్కటి నిద్ర ఉండాలి. ఈ యొక్క క్యాంపు మన జిల్లా వ్యాప్తంగా 27 క్యాంపులుగా జరుగుతున్నాం సార్. మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇంచుమించు 60 మంది పిల్లలతో ఒక క్యాంపులో మొత్తం ఇంచుమించుగా 900 మంది పిల్లల్ని మనం తర్ఫీదు, పిల్లలు అటు ఇటు వెళ్ళకుండా సమ్మర్ క్యాంపులో వాళ్ళకి నైట్తో సహా చిక్కీలు, పొద్దున్నే లెమన్ వాటరు, ప్లస్ లేదంటే ఏదైనా జ్యూస్ కూడా డబ్బులు రిలీజ్ చేసింది సార్ గవర్నమెంట్. అలానే వారికి కావలసిన మెటీరియల్ స్పోర్ట్స్ మెటీరియల్ కూడా రేపే ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. రేపు అందుకు సార్ అన్ని క్యాంపులు కూడా ఆయా ఎమ్మెల్యే, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే గారి చేత ఇప్పించడం జరుగుతుంది సార్. కార్యక్రమం సార్.